Hello friends, welcome to our channel Aptitude and Math Made Easy. So hope you all wrote exam well, and today I am going to explain about TS State 2022 paper 1 mathematics content. So మనకి ఈ క్వశ్చన్ పేపర్ చూసుకున్నట్లయితే 50% క్వశ్చన్స్ డైలీ చదివిన వాళ్ళు చేయగలుగుతారు. సో క్వశ్చన్ పేపర్ కొంచెం హార్డ్గా ఉన్నా యావరేజ్గా 50% చేయగలుగుతారు. సో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్స్ key and with solutions also. Okay, so first question 91. In a test of 25 questions, 4 marks are given for every correct answer. So for every correct answer give 4 marks, and -2 marks are given for incorrect answer. Incorrect answer minus 2 marks. Okay, so Lakshmi attempts all questions and gets a score of 76. Then the number of correct answers attempted. So correct answers attempt చేసిన నా క్వశ్చన్స్ కావాలి. ఓకే, సో see here టెస్ట్ 25 క్వశ్చన్స్ ఒక టెస్ట్ ఎగ్జామ్ కంటైన్స్ 25 క్వశ్చన్స్ ఉంది. సో కరెక్ట్ ఆన్సర్ కి 4 మార్క్స్ అండ్ ఇన్కరెక్ట్ ఆన్సర్ కి 2 మార్క్స్ నెగిటివ్ అవుతాయి. ఓకే, కరెక్ట్ ఆన్సర్ కి 4 మార్క్స్ ప్లస్ అవుతాయి. సో ఇక్కడ ఇన్కరెక్ట్ ఆన్సర్ కి 2 మార్క్స్ మైనస్ అవుతాయి. సో ఇక్కడ లక్ష్మి అటెంప్ట్స్ ఆల్ ద క్వశ్చన్స్. సో లక్ష్మి 25 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసింది, ఆల్ 25 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసింది. సో గెట్స్ ఏ స్కోర్. 25 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన తర్వాత 76 వచ్చినాయి మార్క్స్. టోటల్ మార్క్స్ 76 వచ్చినాయి. ఒకవేళ ఆమె టోటల్ గా కరెక్ట్ చేస్తే 25 into 4 100 రావాలి ఎగ్జామ్ లో. బట్ 76 వచ్చిందంటే ఆమె కొన్ని ఇన్కరెక్ట్ చేసింది, దానికి -2 నెగిటివ్ అయింది. ఓకే, సో సీ హియర్. సో టోటల్ 25 క్వశ్చన్స్. సో ఎగ్జామ్ కంటైన్స్ టోటల్ 25 క్వశ్చన్స్. సో నేను ఏమనుకుంటానంటే కరెక్ట్ ఆన్సర్స్ ఎక్స్ అనుకుంటున్నా. సో లక్ష్మి కరెక్ట్ ఆన్సర్ చేసింది. సో నంబర్ ఆఫ్ కరెక్ట్ ఆన్సర్స్ ఏమనుకుంటున్నా, సో ఎక్స్ అనుకుంటున్నా. ఓకే, సో మరి ఇన్కరెక్ట్ ఏముండొచ్చు? 25 లో కరెక్ట్ ఎక్స్ అనుకుంటే సో ఇన్కరెక్ట్ ఏముంటాయి? 25 మైనస్ ఎక్స్ ఉంటాయి. ఓకే, సో ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ గెట్ 4 మార్క్స్. ఓకే, సో ఇవి కరెక్ట్ ఆన్సర్స్, ఇవి రాంగ్ ఆన్సర్స్. ఓకే, సి హియర్. సో ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ కి 4 కాబట్టి ఆమె కరెక్ట్ చేసిన ఏంటి? ఎక్స్. సో 4 into x. సో 4 మార్క్స్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్. సో ఎక్స్. సో 4 into x. సో ఆమె కరెక్ట్ చేసిన మార్క్స్ ఇవి. ఓకే, సో కరెక్ట్ చేసిన మార్క్స్ కి మనం ఇన్కరెక్ట్ చేసిన తీసేస్తేనే కదా ఇక్కడ 76 వచ్చేది. సో ఇన్కరెక్ట్ ఏంటి? 25 మైనస్ ఎక్స్. సో ఈ 25 మైనస్ ఎక్స్ కి రాంగ్ చేస్తే ఎన్ని మైనస్ అయితే? -2 మార్క్స్. సో 2 మార్క్స్ ఫర్ 25 మైనస్ ఎక్స్. సో ఈ 25 మైనస్ ఎక్స్ ఏంది? ఇన్కరెక్ట్, రాంగ్ క్వశ్చన్స్, రాంగ్ అటెంప్ట్ చేసింది. సో ఈ 4x అనేది రైట్ కరెక్ట్ చేసింది. సో ఈ డిఫరెన్స్ అంటే ఈ కరెక్ట్ చేసిన దాంట్లోకి నెగిటివ్ మార్క్స్ పోతే ఆమెకి టోటల్ ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 76 వచ్చినాయి. ఓకే, సో దిస్ ఈస్ ద ఈక్వేషన్. ఓకే, ఇది తెలిస్తే సరిపోతుంది, మీకు ఆన్సర్ చెప్పేయచ్చు. సి 4x అండ్ 2 into 25 50 అండ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 into x 2x ఈక్వల్స్ టు 76. ఓకే, సో 4x ప్లస్ 2x ఎంత? 6x. ఓకే, సో 76 ఈ మైనస్ ఈక్వల్ కి అటు సైడ్ వెళ్తే ప్లస్ అవుతుంది, ప్లస్ 50. సో 76 ప్లస్ 50 ఎంత? 126. సో 6x ఈక్వల్స్ టు 126. ఓకే, సో 6 1s are 6 2s are 6 1s are. సో x ఈక్వల్స్ టు వాట్? 21. సో see here. సో ఇక్కడ x అంటే ఏంది? కరెక్ట్ నంబర్ ఆఫ్ కరెక్ట్ ఆన్సర్స్ అటెంప్ట్ చేసింది 21. సో మన క్వశ్చన్ కూడా ఏంది? నంబర్ ఆఫ్ కరెక్ట్ ఆన్సర్స్ అటెంప్ట్ ఓన్లీ 21. సో అవర్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 21. ఓకే, సో see here మనం క్రాస్ చెక్ కూడా చేసుకోవచ్చు. సో 21 కరెక్ట్ చేసిందంటే 21 into 4 హౌ మెనీ? సో 21 into 4 84. సో 21 కరెక్ట్ చేసింది అంటే ఆమె 4 రాంగ్ చేసినట్టే కదా. సో ఎవ్రీ రాంగ్ ఆన్సర్ -2 మార్క్స్. సి హియర్ 4 into 2, 4 రాంగ్ చేసింది కాబట్టి 4 into 2 8. ఈ 8 ఏమవుతాయి? మైనస్ అవుతాయి. సో 84 minus 8 ఏంది? 76. సో ఆమెకు వచ్చిన మార్క్స్ కూడా ఏంది? 76. సో అవర్ ఆప్షన్ ఇస్ fourth option 21 is the correct answer. So next question 92. The difference between LCM and SCF of two numbers is 133. If the LCM is 20 times the SCF
and one of the number is 35, then the other number is. So in the question, difference between LCM and SCF ఇచ్చిండు 133 and LCM అనేది 20 times of SCM. So SCF కి 20 times ఉంటుందంట LCM. సో వన్ ఆఫ్ ద నంబర్, సో వన్ నంబర్ 35 ఇచ్చేసింది మనకి. సో అదర్ నంబర్, సో నెక్స్ట్ ఇంకో నంబర్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. చూడండి, సో డిఫరెన్స్ బిట్వీన్ LCM అండ్ SCF అడుగుతున్నాడు కాబట్టి, సో మనకి SCF అనేది x అనుకోండి. సో SCF అనేది x అనుకోండి. సో దెన్ LCM ఏమైతుంది, LCM అనేది 20 టైమ్స్ ఆఫ్ SCF. ఓకే, సో 20 ఇంటూ x. ఓకే, సో నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ LCM అండ్ SCF ఎంత ఉంది, 133 ఉంది. సో డిఫరెన్స్ ఏంది, 20x మైనస్ x ఈక్వల్స్ టు 133. సో దీని డిఫరెన్స్ ఏంది, 20 మైనస్ x 19x. సో 19x ఈక్వల్స్ టు 133. సో 19 1s are 19 7s are. సో x ఇక్కడ ఏంది, x ఈక్వల్స్ టు 7. సో x మీన్స్ వాట్, SCF. ఓకే, సో SCF ఈక్వల్స్ టు 7 and then LCM equal to 20 into x means 20 into 7. So LCM equals to 20 into 7 means 140. So SCF వచ్చేసింది, LCM వచ్చేసింది, and మనకు ఒక నంబర్ కూడా ఉంది. సో we have formula product of LCM into SCF. LCM SCF యొక్క లబ్ధం equals to and product of two numbers. సో ప్రోడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ A into B. సో వన్ నంబర్ ఏముంది, వన్ నంబర్ 35 ఆల్రెడీ ఇచ్చేసింది కాబట్టి, సో LCM ఎంత ఉంది 140 అండ్ SCF 7. సో వన్ నంబర్ ఏంది 35. సో సెకండ్ నంబర్ మనకు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో సి 7 5s 7 1s 7 5s. సో సి హియర్ 5 1s 5 2s 5 8s. సో సెకండ్ నంబర్ B equals to what, 28. Okay, so next second number is what, 28 is our answer. Question 93, the number of prime numbers from 1 to 100. So 1 to 100 లో ప్రధాన సంఖ్యలు ఎన్ని అంటుంది. సో ప్రైమ్ నెంబర్ is what, a number which divides itself and 1 is called prime number. సో ఆ నంబర్ 1 తోని ప్లస్ ఆ నంబర్ తోని డివైడ్ అయితే దట్ ఈస్ కాల్డ్ ప్రైమ్ నెంబర్, ప్రధాన సంఖ్యలు. ఓకే, సో 1 to 100 ఎన్ని ఉంటాయి, సో 1 to 100, సో ఇట్ ఈస్ ఏ like general knowledge question. So 1 to 100 means 25 ఉంటాయి. సో 25 అందరికి తెలుసుకోవాల్సిన క్వశ్చన్. సో బట్ 1 to 50 ఎన్ని ఉంటాయి, ఇక్కడ 15 ఉంటాయి, అండ్ 51 to 100 ఎన్ని ఉంటాయేమో, సో 10 ఉంటాయి. సో టోటల్ 25 ఉంటాయి మనకి. సో 1 to 100 25 ఉంటాయి. సో వాట్ ఆర్ దే, సీ హియర్ 2 3 5 7 11 13 17 19 23 and 29 here. Next 31 37 41 43 47. So up to 50 how many are there, 50 numbers are there up to 50. So 47 is below 50 only. So here next after 50, so after 50 how many numbers are there, 53 59 61 67 and then 71 73. Next after 73 79 83 89 and 97. So these are the prime numbers from 1 to 100. So how many prime numbers are there, 25 prime numbers are there from 1 to 100. Next question 94. So 1/10 of color green and 1/20 is white. In last 1/30 is red. So and the rest is colored blue. So rest means the remaining colored blue. ఒక టవర్ కి పెయింట్ చేసిరు. సో ఇక్కడ rest is colored blue. Then if the length of blue portion, సో ఇక్కడ rest remaining color blue ఇచ్చిండు, అండ్ ఇక్కడ remaining length of blue portion is 14 meters 70 centimeters. ఇక్కడ 14 meters 70 centimeters ఇచ్చిండు. సో the length of the tower, సో ఇక్కడ టవర్ టోటల్ టవర్ లెంత్ ఎంత అని ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో see here observe, సో లెంత్ ఆఫ్ టవర్ ఇన్ మీటర్. సో మీటర్స్ అడిగిండు, క్వశ్చన్ ఏం అడిగిండు, మీటర్స్ లో అడిగిండు. సో మనం ఆన్సర్ కూడా మీటర్స్ లో ఇవ్వాలి. ఓకే, see here 1/10 is what, for green, colored green, and 1/20 white and 1/30 is red. ఓకే, సో ఇది ఎంత పోర్షన్ అంటే ఎంత పార్ట్స్ అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేద్దాం ముందు. సో 30 20 10 LCM ఎంత 60,
ఓకే సో 60 ఇక్కడ 60/10 మీన్స్ 6 ప్లస్ 60/20 3 60/30 2 ఓకే 6 ప్లస్ 3 9 ప్లస్ 2 11 సో 11/60 అనేది ఏంటమ్మా సో 11/60 is what green white and red colored portion okay so remaining what so total 60 parts ఉంది ఆ టవర్ total 60 parts అనుకుంటే so 11 parts అనేది green white and red so remaining how many parts 60 minus 11 equals to 49 parts so ఇక్కడ 49/60 49/60 ఏంది 49/60 is what rust colored blue okay so the information data is if the length of the blue portion is 14 meters 70 centimeters okay so for our convenience so ఇక్కడ meters centimeters ఉంది కాబట్టి మనం టోటల్ గా దాన్ని సెంటీమీటర్స్ కి మార్చేసుకుందాం తర్వాత మనం మీటర్స్ కి కన్వర్ట్ చేసుకోవచ్చు సో 14.70 మీటర్స్ కదా సో 1 మీటర్ ఈక్వల్ టు హౌ మెనీ సెంటీమీటర్స్ 100 సెంటీమీటర్స్ ఓకే సో ఇంటూ 100 చేస్తే ఏమొస్తుంది 1470 సెంటీమీటర్స్ ఓకే సో నౌ the length converted into 4 centimeters so 1470 centimeters okay so ఇక్కడ పోర్షన్ లో ఎంత ఉంది పార్ట్స్ లో 49 parts okay so 49 parts equal to 1470 and 60 parts is how much okay so 60/49 into 1470 okay see here 7 sevens are 7 twos are 7 tens are and 7 ones are 7 30s are so 60 into 30 is how much so 1800 so this is the length of the tower only but 1800 is what centimeters okay but the question is asking so వాడు ఏం అడుగుతున్నాడు మీటర్స్ లో అడుగుతున్నాడు ఓకే సో మీటర్స్ లో అడిగితే ఏం చేయాలి మనం 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్ సో 100 తో డివైడ్ చేయండి సో 100 తో డివైడ్ చేస్తే ఏమవుతుంది 2 zeros క్యాన్సిల్ అయితే సో ఆన్సర్ ఇస్ వాట్ 18 meters so this is option second okay so మనం ఇక్కడ ఆప్షన్ లో 1800 కూడా ఉంది సో అది సెంటీమీటర్స్ లో ఉంది ఓకే ఆర్ మనం ఇక్కడ 14.70 పెట్టుకొని కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు సో ఇక్కడ డెసిమల్స్ లో ఉంది క్యాన్సిల్ చేయడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను సెంటీమీటర్స్ లో కన్వర్ట్ చేసుకొని మళ్ళీ మీటర్స్ లో కన్వర్ట్ చేశా ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ 4.7 bar equals to what okay so 4.7 bar means what 4.7 repeated పాయింట్ తర్వాత 7 రిపీట్ అవుతుంది సో దట్ ఈస్ వాట్ అవర్ ఆన్సర్ ఓకే సో సి హియర్ ఆప్షన్ బై ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్ చేద్దాం మనం సో సి 43/90 నేను చూడండి సో ఇక్కడ 43/90 ఉంది సో ఇక్కడ చూడండి డినామినేటర్ అనేది బిగ్గర్ వాల్యూ ఉంది సి న్యూమరేటర్ కంటే డినామినేటర్ బిగ్గర్ ఉంది కాబట్టి ఇది 0 పాయింట్ సంథింగ్ వస్తుంది సో 0 పాయింట్ సంథింగ్ వస్తుంది ఇది కూడా 0 పాయింట్ సంథింగ్ వస్తుంది ఓకే సో ఇక్కడ మనకి 4 ఉంది సో ఇక్కడ న్యూమరేటర్ అనేది గ్రేటర్ ఉండాలి డినామినేటర్ కంటే ఓకే సో మనకి ఈ రెండు ఆప్షన్స్ కూడా కరెక్ట్ కాదు ఓకే సి నెక్స్ట్ మనం దీనికి 43/9 చేసి చూడండి ఒకసారి సో 9 4s are 36 and 13 minus 6 is what 7 so here put point and take 0 so 9 7s are 63 and 7 again repeated okay then 9 7s are 0 so here 0 put 0 9 7s are 63 so again 7 okay so ఇక్కడ 7 అనేది రిపీటెడ్ అవుతుంది కాబట్టి so this is what 4.7 bar so our answer is first answer first option 43/9 so next question 96 Raju and Ramu so 2% Raju and Ramu won a lottery and agreed to share in the ratio 3:4 okay then if Ramu received 780 rupees as his share then the total amount they won is ఓకే సో లాటరీలో రాజు రాము ఒక లాటరీ జరిగింది సో దానికి రేషియో 3:4 లో పంచుకున్నారు ఈక్వల్ గా పంచుకోలేదు 3:4 లో పంచుకున్నారు అయితే రాముకి ఆ షేర్ 780 రూపీస్ వచ్చినాయి సో 3 ఇది రాము కాబట్టి 4 పార్ట్స్ సో రాజు అండ్ రాము సో ఇది రాజు అండ్ రాము ఓకే సో రాజు అండ్ రాముకి 780 రూపీస్ వస్తే సో టోటల్ అమౌంట్ ఆఫ్ దే వన్ సో లాటరీలో తగిలిన అమౌంట్ ఎంత అంటుండు రాజు అమౌంట్ అడగట్లేడు ఇక్కడ ఓకే సో 4 పార్ట్స్ కి 780 రూపీస్ వచ్చినాయి 4 పార్ట్స్ కి 780 రూపీస్ 4 పార్ట్స్ కి 780 రూపీస్ వస్తాయి సో 4 1s are 4 9s are 36 4 5s are 20 సో 1 పార్ట్ కి
వన్ పార్ట్కి 195 రూపీస్ వస్తాయి. అక్కడ క్వశ్చన్ ఏంటి, టోటల్ అమౌంట్ ఎంత, 3 + 4 7 పార్ట్స్. సో 7 పార్ట్స్ ఈక్వల్స్ టు హౌ మచ్. సో వన్ పార్ట్కి 195 అంటే 7 పార్ట్స్కి ఎంత, 195 into 7. సో అవర్ ఆన్సర్ ఇస్ వాట్, 1365. ఓకే, సో లాస్ట్ డిజిట్ చూసుకుంటే కూడా మనకు ఆప్షన్లో పెట్టేయచ్చు. సో 1365 రూపీస్. సో దిస్ ఈస్ ద టోటల్ అమౌంట్ వాన్ ఇన్ ద లాటరీ. ఓకే, ఒకవేళ మనకి రాజు అమౌంట్ కనుక్కోమంటే ఏం చేస్తాం, 3 into 195 చేస్తాం. ఓకే, సో ఆన్సర్ ఇస్ వాట్, సెకండ్ ఆప్షన్ 1365. Next question 97. If the cost of 10 articles is equal to the selling price of 8 articles, then the gain or loss percent is what? Okay, so 10 వస్తువుల కొన్న వేల is equals to the 8 వస్తువుల అమ్మిన వేలతో సమానం అంటుండు. గెయిన్ ఆర్ లాస్ పర్సెంటేజ్, లాభమా నష్టమా అడుగుతున్నాడు, ఎంత పర్సెంటేజ్ అడుగుతున్నాడు. ఓకే, సో 10 CP ఈక్వల్స్ టు 8 SP. ఓకే, సో సిపిని అట్ సైడ్ తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది. సో SP బై సిపి. ఓకే, దెన్ ఈ 8ని తీసుకొస్తే ఏమవుతుంది, డివైడ్ చేస్తుంది. సో 10 by 8. ఓకే, సో సిపి 8 ఉన్నాయి, ఇక్కడ SP 10 ఉంది. సో ఎన్ని ఎక్కువ ఉన్నాయి, సో 2 ఆర్టికల్స్ ఎక్కువ ఉంది, అంటే 2 యూనిట్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఎంతకి, 8కి. సో మనం డినామినేటర్లో ఎప్పుడు 8 తీసుకోవాలి, సిపిని తీసుకోవాలి కాబట్టి 2/8 into 100%. So 2/8 means what, 1/4. 1/4 means what, 25%. 4 ones are 4, 25 are. So it is 25% profit. So 25% gain. Okay, so our answer option is third one, 25% gain. So next question 98. The ratio of the perimeters of 2 squares is 1:2. So the ratio of perimeters of squares is 1:2. Then the ratio of the areas. So areas find out ఏమంటాడు, రేషియో ఆ 2 స్క్వేర్స్ యొక్క రేషియో. సో మనకి ఈ యొక్క స్క్వేర్, సో ఇంకో స్క్వేర్. సో ఆ స్క్వేర్స్ యొక్క పెరిమీటర్స్, సో పెరిమీటర్స్ ఏ రేషియోలో ఉన్నాయి, సో పెరిమీటర్స్ 1:2 రేషియోస్లో ఉన్నాయి. దెన్ ద రేషియో ఆఫ్ ద ఏరియాస్. సో ఏరియాస్ ఇది ఏంటి, పెరిమీటర్. సో పెరిమీటర్స్ మీన్స్ సమ్ ఆఫ్ ఆల్ ద సైడ్స్. సో సమ్ ఆఫ్ ఆల్ ద సైడ్స్ is equals to perimeter. Okay, so area of square is what, area equal to side into side means side square. Area is what, side square. So మనకి ఇది ఏంది, పెరిమీటర్ ఇచ్చిండు అంటే మనం దీనికి 4 parts by 4 చేస్తే మనకి సైడ్ వస్తుంది. ఓకే, సో దీనికి 4 parts చేస్తే ఏమవుతుంది, 0.25 0.25 0.25 and it is also 0.25. సో ఇది సైడ్. ఈ 2 కి కూడా మనం చేస్తే ఏమవుతుంది, 0.5 0.5 0.5 0.5. సో ఇది సైడ్స్ వచ్చేసినాయి మనకి. ఓకే, సో దీని సైడ్ ఎంత మనకి, 0.25 మీన్స్ 1/4 and 0.5 మీన్స్ వాట్, 1/2. ఓకే, సో ఇది సైడ్స్ రేషియో. ఓకే, సో నేను సైడ్స్ ని క్యాన్సిల్ చేస్తున్నాను. సో 1/2:1. ఓకే, సో ఈ 2 అట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది, సో 1:2 అనేది మనకి ఈ సైడ్ రేషియో. సైడ్ రేషియో కూడా 1:2ని. సో ఈ 0.25 ఉంది, ఇది 0.5 ఉంది కాబట్టి డబల్ ఉంటుంది. ఓకే, సో 1:2. మనకి ఏరియా రేషియో ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో ఏరియా మీన్స్ వాట్, సైడ్ స్క్వేర్. సో ఇట్ ఈస్ 1 ఆల్సో సైడ్ స్క్వేర్ నా. సో 1 స్క్వేర్ అండ్ 2 స్క్వేర్. సో సైడ్ స్క్వేర్ కాబట్టి 2 స్క్వేర్. సో 1 స్క్వేర్ is 1 and 2 square is 4. So 1:4 is the ratio of the areas of the 2 squares. So this is what, so ఇది ఏరియా యొక్క వైశాల్యం యొక్క మన నిష్పత్తి. ఓకే, సో 1:4. our option is third option, 1:4. So next question 99. The angles of triangle are 2x degrees, 3x 5 degrees and 4x minus 14 degree. Then the smallest angle of the triangle. Okay, so ఒక ట్రయాంగిల్ యొక్క యాంగిల్స్ 2x degrees, 3x plus 5 degrees and 4x minus 14 degrees ఇచ్చాడు. సో స్మాలెస్ట్ యాంగిల్ ఏది అని ఫైండ్ అవుట్ చేయమంటాడు. చూడండి ఇక్కడ 2x 3x plus 5 4x minus 14 ఉంది. సో స్మాలెస్ట్ మనకి 2x degrees అని ఇక్కడ కనబడుతుంది. ఓకే, సో ఇది 3 times x plus 5 ఉంది, ఇక్కడ 4 times x minus 14 ఉంది, ఇక్కడ 2 times x ఉంది కాబట్టి ఇదే అవుతుంది. బట్ మనకి యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అక్కడ. ఓకే, సో చూడండి ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఇస్తున్నాను.
So a triangle లో so it is 2x degrees and it is 3x plus 5 degrees and this one is 4x minus 14 degrees. Okay, so we know all very well sum of the triangle is 180 degrees. Okay, sum of the angles is 180 degrees. So ఈ యాంగిల్ కోణాల మొత్తం 180 degrees అని మనకు తెలుసు కాబట్టి సో 2x degrees plus 3x plus 5 degrees plus 4x minus 14 degrees equals to 180. Okay, then 2x plus 3x plus 5x. Okay, so 2 plus 3 5, 5 plus 4 9x. Okay, then next 5 minus 14. So 5 minus 14 equals to minus 9. So minus 9 మనకి ఈక్వల్ కి రైట్ సైడ్ వెళ్తే ప్లస్ 9 అవుతుంది. So it is what 189. Okay, so see here 9 ones are 9 twos are 9 ones are. Okay, so x equals to what 21 degrees. Okay, so our question is not the value of x. Okay, see mana confuse cheyadaniki first option 21 degrees ichchidu meeku x value vastundi. So first option confuse gaani x ane option correct pedtaru. So x is our not our answer. Okay, see manaki emantundu ee మూడు angles lo చిన్న యాంగిల్ స్మాలెస్ట్ యాంగిల్ ఎంత అంటున్నాడు. ఓకే, 2x degrees. సో 2x degrees కాబట్టి 2 into 21 2 into 21 is what 42 degrees. So 42 degrees is our answer. So it is option 2, 42 degrees. Okay, so next question, 100th question, the angle which is 36 degrees more than its complement. So 36 degrees more than its complement అంటాడు. సో మనకి యాంగిల్ తీసుకున్నట్లయితే సో ఇది x అయితే ఇది 90 మైనస్ x అవుతుంది. ఓకే, సో 36 degrees మోర్ అంటున్నాడు కాబట్టి సో x ఈక్వల్స్ టు 90 మైనస్ x అండ్ 36 degrees మోర్ అంటున్నాడు కాబట్టి ప్లస్ 36 degrees. ఓకే, సో x ఇట్ సైడ్ వస్తే ఏమవుతుంది 2x. సో 2x ఈక్వల్స్ టు 90 ప్లస్ 36 126 అండ్ x ఈక్వల్స్ టు 2 6 and 2 3s are. So 63 degrees is the angle. So it is option 4. So next question 101, when measurements of two diagonals. So diagonals means కర్ణాలు. సో రెండు కర్ణాలు ఇచ్చినప్పుడు మనం ఇక్కడ క్వాడ్రిలేటరల్ ఏది కన్స్ట్రక్ట్ అవుతుంది, ఏది ఏర్పడుతుంది అని మనకి క్వశ్చన్. ఓకే, సో ఆప్షన్స్ ఆర్ రెక్టాంగిల్, పారలోగ్రామ్, ట్రెపీజియం అండ్ రాంబస్. సో ఇక్కడ రెక్టాంగిల్, పారలోగ్రామ్, ట్రెపీజియం రెండు డయాగ్నల్స్ అంటే రెండు కర్ణాలు ఇచ్చినప్పుడు మాత్రం ఏర్పడవు. సో రాంబస్ మాత్రం ఏర్పడుతుంది. చూడండి రెండు కర్ణాలు ఇక్కడ ఏబి అనేది ఒక రెండు కర్ణాలు ఇచ్చిండు. ఓకే, సో ఇక్కడ సిడి అనేది ఏబి అనేది ఒక కర్ణం, సిడి అనేది ఒక కర్ణం ఇచ్చినప్పుడు మనం ఇక్కడ ఏసి ఏడి ఇట్లా కన్స్ట్రక్ట్ చేసేసుకొచ్చున్నాం. ఓకే, సో ఇక్కడ రాంబస్ ఫామ్ అయిపోతుంది. సో మనం రెండు డయాగ్నల్స్ ఇచ్చినప్పుడు ఏం ఫామ్ అవుతుంది, అవర్ ఆప్షన్ ఈస్ రాంబస్. సో రాంబస్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. సో అవర్ నెక్స్ట్ క్వశ్చన్ 102, ద అడ్జసెంట్ యాంగిల్స్ ఆఫ్ ఎ పారలోగ్రామ్ ఆర్ x degrees and 2x plus 30 degrees, then the greatest angle of the parallelogram is. Okay, so see here, so దీర్ఘ చతురస్రం, సమాంతర చతురస్రం. సో పారలోగ్రామ్ ఇది లాస్ట్ టైం ఆల్రెడీ మనం 2017 టెట్ పేపర్లో డిస్కస్ చేసాము. సో అది ఆపోజిట్ యాంగిల్స్ ఇచ్చినప్పుడు సో ఆ క్వశ్చన్లో కూడా నేను అడ్జసెంట్ యాంగిల్స్ సమ్ ఈక్వల్స్ 180 degrees అని చెప్పాను. సో సేమ్ అదే క్వశ్చన్ ఇప్పుడు మనకి. సో అడ్జసెంట్ పక్క డిగ్రీస్, పక్క యాంగిల్స్ అంటుండు. సో x డిగ్రీస్, దెన్ నెక్స్ట్ 2x ప్లస్ 30 degrees. సో మనకి కావాల్సింది ఏంటంటే సో ఈ పక్క యాంగిల్స్ సమ్ ఎంతనో మనం తెలియాలి మనకి. సో పక్క అడ్జసెంట్ యాంగిల్స్ ఎంత మనకి 180 degrees, x డిగ్రీస్ ప్లస్ 2x ప్లస్ 30 degrees ఈక్వల్స్ టు 180 అని మనకు ముందు తెలియాలి. ఓకే, సో నెక్స్ట్ x ప్లస్ 2x ఈజ్ వాట్ 3x అండ్ సో 30 అటు వెళ్తే ఏమవుతుంది మైనస్. సో 180 మైనస్ 30 ఈజ్ వాట్ 150. ఓకే, సో 3 1s are 3 50s are. సో x ఈక్వల్స్ టు వాట్ 50. సో x ఈక్వల్స్ టు 50 మనకి. సో ఫస్ట్ ఆప్షన్ 15 ఉంది. సో వాడు అక్కడ మనకి x వాల్యూ అడగలేదు. సో గ్రేటెస్ట్ యాంగిల్ అడిగాడు. సో గ్రేటెస్ట్ యాంగిల్ ఈజ్ వాట్ 2x plus 30 degrees. Okay, so 2x plus 30 degrees what 2 into 50 plus 30.
2 into 50 100 plus 30 130 degrees. So our correct answer is 130 degrees. It is at the option 2. The next question 103. Choose a shape having unlimited number of lines of symmetry. So unlimited means infinite. So anantam infinite lines of symmetry find out చేయమంటాడు. సో మనకి స్క్వేర్ లో చూడండి, సో స్క్వేర్ లో 1 2 3 4, సో స్క్వేర్ లో 4 ఉంటాయి. సో ఐసోలేసెస్ ట్రయాంగిల్ లో చూడండి, అంటే 2 సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి ఇక్కడ 1 వస్తుంది. ఓకే, నెక్స్ట్ రెక్టాంగిల్ లో, సో చూడండి రెక్టాంగిల్ లో 1 and 2, సో రెక్టాంగిల్ లో 2 ఉంటాయి. బట్ సర్కిల్ లో చూడండి, సో సర్కిల్ లో 1 2 3 4, సో ఇన్ఫైనైట్ గా ఉంటాయి ఇక్కడ నంబర్ ఆఫ్ లైన్స్. సో లైన్స్ అనేవి నంబర్ ఆఫ్ గా ఉంటాయి. ఓకే, సో ఇన్ఫైనైట్ ఉంటుంది, దీని వాల్యూ ఈజ్ వాట్ ఇన్ఫైనైట్. ఓకే, సో అవర్ క్వశ్చన్ ఈజ్ వాట్ అన్లిమిటెడ్ నంబర్ ఆఫ్ లైన్స్ మీన్స్ సర్కిల్, వృత్తం. ఓకే, అవర్ ఆప్షన్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ సర్కిల్, వృత్తం. Okay, our next question 104. Mean of 10 observations is 38. Okay, so if one observation 56 is excluded, so excluded means removed, so tolagiste, then the new mean is what? Okay, so mean means what? Just like average, mean is what equals to average. So average formula is what? Sum of observation by number of observation. So sum మొత్తానికి ఫార్ములా ఏంటి? sum equals to 10 observation into 38. సో టోటల్ ఎంత మనకి? సో 380. 10 observations sum is what? 380. బట్ వన్ అబ్జర్వేషన్ 56 is excluded, అంటే రిమూవ్డ్, మైనస్. సో రిమూవ్ చేస్తే మనకి ఏమొస్తుంది? 4 2 and 3, సో 324. సో ఈ 324 అనేది 9 అబ్జర్వేషన్ సమ్. సో ఈ 380 అనేది 10 observation sum, 324 is 9 observation sum. So the question is not the sum of 9 observations. The question is the mean of the new mean. New mean what? New mean means what? 9 observations. Okay, so 324 by 9. 324 by 9. Okay, so 3 ones are 9 ones are 9 threes are 27 and 9 six are 54. So 36 is what? 36 is the mean of new observation or average of 9 observations. So where is 36? So 36 is our third option. Our next question 105. Choose the incorrect statement. So read the question properly. Incorrect, not correct statement. Incorrect statement. Okay. So ఈ 4 options లో 3 correct ఉన్నాయని meaning, దీని meaning. So ఒక option incorrect ఉంది, wrong ఉంది. Okay. So first option say mode is the most frequent observation of the given data. So repeated observation, so ఎక్కువ సార్లు ఏదైతే రిపీట్ అవుతుందో, so that is called mode. So the definition of the mode is same like first option only. Okay, so first option is correct, but our question is incorrect. Okay, okay, then second one, median represent the middle value of the distribution arranged in the either ascending or descending order. So median represent the middle value. Okay, if it represent the either ascending or descending order లో ఉంటే, అవరోహణ ఆరోహణ క్రమంలో ఉంటే, సో అది మన మిడిల్ వాల్యూ, మీడియన్ అంటాం. సో దట్ ఈస్ ఆల్సో కరెక్ట్, మీడియన్ డెఫినేషన్ ఓన్లీ. ఓకే, దెన్ థర్డ్ వన్, మీడియన్ ఈస్ ఎఫెక్టెడ్ బై ఎక్స్ట్రీమ్ వాల్యూస్. ఓకే, సో నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్, there may be more than one mode for the given data. So see, so ఈ 2 options okay, so wrong. So third option ఆ fourth option ఆ ఎలిమినేట్ చేయాలంటే చూడండి, సో there may be more than one mode are for the given data. సో మోడ్ కి మనకి 1 కంటే ఎక్కువ మోడ్స్ కూడా ఉంటాయి. సో ఇది కరెక్టే, మనకి ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ కూడా కరెక్టే. బట్ మీడియన్ ఈస్ ఎఫెక్టెడ్ బై ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అంటుండు. సో మీడియన్ ఈస్ నాట్ ఎఫెక్టెడ్ బై ఎక్స్ట్రీమ్ వాల్యూస్. ఓకే, సో the third option, median is affected by extreme values, is wrong. So wrong option is our correct option. Okay, so incorrect, so ఇది కరెక్ట్ కాదు. సో our option, correct option is option third. So our question correct option is option third. Okay, so our next question 106. The volume of cuboid is 1296 meter cube. If its length is 24 meters and its breadth and height are in the ratio 3:2, then the breadth and height of the cuboid are. So the question has given volume of cuboid and if its length, so length ichinama, length 24 meters
అండ్ బ్రెడ్త్ హైట్ మనకి డైరెక్ట్గా ఇవ్వలేడు, మీటర్స్లో ఇవ్వలేడు, రేషియోలో ఇచ్చిండు. సో 3:2 రేషియోలో ఇచ్చిండు. ఓకే, సో సీ హియర్ బ్రెడ్త్ 3, హైట్ 2. సో బ్రెడ్త్ అండ్ హైట్ ఆర్ ఇన్ ద రేషియో 3:2. ఓకే, అంటే బ్రెడ్త్ ఎక్కువ ఉంది, హైట్ తక్కువ ఉంది. ఓకే రైట్, దెన్ బ్రెడ్త్ అండ్ హైట్ ఆఫ్ ద క్యూబాయిడ్ ఆర్. సో బ్రెడ్త్ హైట్ మీటర్స్లో ఎంత అంటున్నాడు. ఓకే, సో we know very well cuboid. The formula of the cuboid is volume of the cuboid is length, breadth, height. Okay, volume of cube is x cube. Means volume of the cube ఏముంటుంది, height, length, breadth ఈక్వల్ ఉంటాయి కాబట్టి సో వాల్యూమ్ సైడ్ క్యూబ్ అవుతుంది. ఓకే నెక్స్ట్, సో వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ టు L ఇంటూ B ఇంటూ H. సో వాల్యూమ్ ఎంత ఇచ్చింది మన క్వశ్చన్లో, సో లెంత్, బ్రెడ్త్, హైట్ 1296 ఇచ్చిండు. సో మనకి లెంత్ కూడా ఇచ్చిండు 24 మీటర్స్. సో మనకి బ్రెడ్త్ ఇంటూ హైట్ కనుక్కోవచ్చు. సో లెంత్ అటు సైడ్ పోతే ఏమవుతుంది, డివైడ్ అవుతుంది. సో బ్రెడ్త్ ఇంటూ హైట్, సో లెంత్ ఏంటి 24 మీటర్స్ కాబట్టి 1296/24. ఓకే, సో 24 5 120 అండ్ 24 4 54. ఓకే, సో మనకి ఏమొచ్చింది ఇక్కడ, బ్రెడ్త్ ఇంటూ హైట్ ప్రోడక్ట్ వచ్చింది మనకి. సో బ్రెడ్త్ ఇంటూ హైట్ ప్రోడక్ట్ వచ్చింది. ఓకే, సో మన క్వశ్చన్ ఏంది, దెన్ ద బ్రెడ్త్ అండ్ హైట్ ఆఫ్ ద క్యూబాయిడ్ అంటుండు. సో బ్రెడ్త్ హైట్ క్యూబాయిడ్ కావాలి. సో ఇక్కడ 54ని ప్రోడక్ట్ చేసి, అంటే బ్రెడ్త్ని హైట్ని ప్రోడక్ట్ చేస్తే 54 రావాలి. సో చూడండి ఆప్షన్లో సి 9 6 9 సో 9 6 54 వస్తుంది. బట్ ఇక్కడ 27 18, సో 18 27, సో ఇది సమ్ కాదు. సో ఇక్కడ ఏంది, మనం బ్రెడ్త్ హైట్ని ప్రోడక్ట్ చేస్తే 54 రావాలి కాబట్టి సో ఐదర్ 9 6 అయినా అవుతుంది, 6 9 అయినా అవుతుంది. ఓకే, బట్ ఇన్ ద రేషియో 3:2. సో 3:2 రేషియోలు ఉండాలి. సి బ్రెడ్త్ 3, హైట్ 2. సో ఇక్కడ మనం ఒకవేళ 3:2 రేషియో తీసుకుంటే 54 అవుతుంది. సో ఒకవేళ మనం ఇక్కడ బ్రెడ్త్ ఇదే తీసుకుని హైట్ అక్కడ చేంజ్ చేస్తే ఏమవుతుంది, సో బ్రెడ్త్ ఈక్వల్స్ టు 54/2. సో 2 1s 2 27s, సో 27 అవుతుంది. అండ్ నెక్స్ట్ హైట్ కావాలంటే బ్రెడ్త్ అక్కడికి పోతే 54/3. సో 3 1s 3 18s, సో ఇక్కడ 18 అవుతుంది. కానీ మనకి ఇక్కడ చూడండి మనకు కావాల్సింది ఏంటంటే 18 27, ఇక్కడ రేషియోలో మాత్రం 27 18 రేషియోలో 3:2 ఉంది. బట్ మనకు కావాల్సింది ఏంటంటే సో మీటర్స్లో కావాలి, ఈ బ్రెడ్త్ హైట్ మీటర్స్లో కావాలి కాబట్టి సో ఇక్కడ మనం బ్రెడ్త్ హైట్ని మల్టిప్లై చేస్తే 54 కావాలి. సో ఇక్కడ మన బ్రెడ్త్ 3 రేషియో ఉంది, హైట్ 2 రేషియో ఉంది కాబట్టి సో 3 అనేది బిగ్గర్ నెంబర్. సో 9 6 తీసుకోవాలా, 6 9 తీసుకోవాలి. 6 9 54, 9 6 54. సో 9:6 అంటే 3 3s 3 2s, సో 3:2 వస్తుంది మళ్ళీ మనకి. సో మనం ఏం తీసుకోవాలంటే 9 6, సో బై 9 6 54. సో 9 6 54 is our answer. So first option is correct option, 9, 6. So our next question is 107. The area of circular path is 1570 centimeters square and the radius of the outer circle is 30 centimeters. Then the width of the circular path is what? So width of the circular path in centimeters. Okay, so circular path, the area of the circular path ఇచ్చింది మనకి, ఏరియా ఈక్వల్ టు 1570 సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చిండు. సో మన క్వశ్చన్ ఏమంటాడంటే రేడియా ఆఫ్ ద అవుటర్ సర్కిల్ అడుగుతున్నాడు మనకి. ఓకే, సో ఇది ఇన్నర్ సర్కిల్ ఆర్ అండ్ అవుటర్ సర్కిల్ ఏంది మనకి, సో టోటల్ అవుటర్ సర్కిల్ రేడియస్ టోటల్ గా మనకి ఆర్ అంటుంది. సో వాట్ వీ హ్యావ్ టు ఫైండ్, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలండి చూడండి. సో ఇది ఫైండ్ అవుట్ చేయాలి, ఈ పాత్. సో ఈ పాత్ ఫైండ్ అవుట్ చేయాలంటే దాని మీనింగ్ ఏంది, సో ఈ అవుటర్ సర్కిల్ రేడియస్ నుంచి ఇన్నర్ సర్కిల్ రేడియస్ మైనస్ చేస్తే మనకి ఈ పాత్ వస్తుంది. సో ఈ పాత్ కావాలి మనకి. ఓకే రైట్, సో మనకి అవుటర్ సర్కిల్ పాత్ ఇచ్చిండు. సో మనం ఇన్నర్ సర్కిల్ రేడియస్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో రేడియస్ A ఈక్వల్ టు 1570. సో అవుటర్ సర్కిల్ రేడియస్ ఇస్ 30 సెంటీమీటర్స్. ఓకే, సో వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ ఏరియా, సో ఏరియా ఈక్వల్స్ టు పై ఆర్ స్క్వేర్. సో ఏరియా ఈక్వల్స్ టు పై ఆర్ స్క్వేర్. సో మనం ఏంటి ఈ రేడియస్ నుండి తీసేయాలి కాబట్టి
So pi into r square minus r square. Okay, so capital R square minus small r square. So area we have given the data 1570 equals to pi అంటే ఏంది మనకి 3.14. ఒకవేళ తెలియకపోయినా కూడా మన క్వశ్చన్ లో ఇచ్చిండు. ఓకే, దెన్ r square. So r square is 30 is r. So 30 square is what? 900. Okay, so 900 minus r square. So we have to find small r only. Okay, inner circle radius. So see here, 900 minus r square equals to 1570 by 3.54. Okay, so 3.14 ones are 3.14 500 times the 1570. Okay, so ఇక్కడ r square at ఎంత ఏమవుతుంది 900 minus 500. So 900 minus 500 is what? 400. So see here, r square equal to 400. So 400 is the 20 square. Okay, then r equals to 20. ఓకే, మనకు కావాల్సింది ఏంటి ఈ క్యాపిటల్ ఆర్ నుంచి స్మాల్ ఆర్ తీసేయాలి. ఓకే, మనకి క్యాపిటల్ ఆర్ 30 సెంటీమీటర్స్ అండ్ స్మాల్ ఆర్ 20 సెంటీమీటర్స్. ఓకే, సో స్మాల్ ఆర్ ఈక్వల్స్ టు వాట్? సో ఈ రేడియస్ ఈక్వల్స్ టు వాట్? టోటల్ ఆర్. ఈ క్యాపిటల్ ఆర్ నుంచి స్మాల్ ఆర్ తీసేస్తే ఈ పాత్ వస్తుంది మనకి. ఈ పాత్ కావాలి, సర్క్యులర్ పాత్ కావాలి కాబట్టి సో circular path equals to 30 minus 20 equals to 10 in centimeters. Okay, so మనకి బిగ్ ఆర్ కూడా 30 సెంటీమీటర్స్ లో ఇచ్చిండు, ఏరియా కూడా సెంటీమీటర్ స్క్వేర్ లో ఇచ్చిండు. సో ఇక్కడ మనకి రేడియస్ కూడా ఇక్కడ 10 సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చింది. సో ఇట్ ఈస్ ఆప్షన్ 2 10 centimeters. Your next question 108. If the length of one diagonal of a rhombus whose area is 2025 centimeters square, 2025 centimeters square is 27 centimeters, then the length of the second diagonal. So rhombus లో మనకు ఒక కర్ణం ఇచ్చిండు, డయాగ్నల్ ఇచ్చిండు 27 centimeters square and area is given 2025 centimeters square. The length of second diagonal. So length of second diagonal కనుక్కోవాలి మనం. Okay, so for this we have to know one formula, area of the rhombus. Okay, so area of rhombus is what? Half into diagonal 1 into diagonal 2. Okay, see here మనకి ఏరియా ఉంది, diagonal 1 ఉంది, diagonal 2 find out చేయొచ్చు. Okay, for this formula. So area is what? 2025 1 by 2. So d1 is what? 27 into d2 we have to find. Okay, so see 2 this side వస్తే multiply అవుతుంది. Okay, so d2 equals to, so 27 ఏమవుతుంది డివైడ్ అవుతుంది, 2 మల్టిప్లై చేస్తుంది. సో 2025 into 2 ఏమవుతుంది 4050. ఓకే, సో 4050 by 27. Okay, so 27 ones are, so 27 15s are 405. So 0 is there, so 150. So 27 150 the 4050. So diagonal d2 equal to what? 150 centimeters. So it is option 2 150 centimeters. So our next question is 109. The base of an isosceles triangle is 12 centimeters and its perimeter is 32 centimeters. Then find area. So here isosceles triangle is very very important. Okay, because two sides are equal. So see here, so these two sides are same. So base is 12 centimeters and perimeter also given, perimeter 32 centimeters which is perimeter means what? ఈ టోటల్ చుట్టూ కొలత. ఓకే, సో ఇది s అనుకుంటే ఇది కూడా s అవుతుంది, రైట్? సో perimeter is what? So s plus 12 centimeters. S plus s equals to, so perimeter equals to what? So 32 centimeters. Okay, so s plus s 2s plus 12 centimeters. So it is equals to 32. So 2s equals to what? 32. So that side పోతే మైనస్ అవుతుంది, 32 minus 10 equals to 20. So s equals to what? 10. So one side. So ఈ సైడ్ వచ్చేసింది మనకి, ఇది 10 ఇది కూడా 10. ఓకే, బట్ we have to find area. మనం వైశాల్యం ఫైండ్ అవుట్ చేయాలి. సో వైశాల్యం ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి వైశాల్యం ఏరియా ఫార్ములా ఇస్ వాట్? హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్. ఓకే, మనకి బేస్ ఉంది బట్ హైట్ ఫైండ్ అవుట్ చేయాలి. హైట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి మనం? సో ఈ బేస్ అనేది 12 సెంటీమీటర్స్ కాబట్టి సో ఇవి ఈక్వల్ ఉంటాయి కదా. సో 12/2 అంటే ఇది 6 సెంటీమీటర్స్ ఉంటుంది, ఇది 6 సెంటీమీటర్స్ ఉంటుంది. ఓకే, సో ఇది 6 ఇది 10. సో పైథాగరస్ థీరం ప్రకారం సో మనం హైపోటెన్యూస్ స్క్వేర్ మైనస్ అడ్జసెంట్ స్క్వేర్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ చేయొచ్చు. ఓకే, సీ హియర్, సో ఇది హైట్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేయాలి? హైట్ స్క్వేర్ ఈక్వల్ టు 10 స్క్వేర్ మైనస్ 6 స్క్వేర్. ఓకే,
So 10 square equal to 100 minus 6 square equals to 36. So 100 minus 36 equals to what? 64. So 64 is the 8 square. So h equals to what? 8. H equal to what? 8. So we know area formula half into b into h. So area equal to half into base ఏముంది మనకి 12. Base 12 and height is what? 8. Okay. So 2 ones are, so 2 6 are. So 6 into 8 is what? 48 centimeter square. So area is what? So in centimeter square ఇచ్చింది కాబట్టి so area is what? 48 centimeters. So it is in the option 1. 48 is our correct answer. Next question, 110th question. So this is very interesting question. See here, the heights of two verticals are, so vertical means vertical poles like, so are 34 meter and 10 meters respectively. If the distance between their feet is 32 meters, then the distance between their tops. Okay, so here understanding the question is very important. See here, so heights of verticals are, so you see here, so one pole 34 meters, so total 34 meters, and another one is 10 meters, so another one is 10 meters. Okay, then again next input em ichudu, if the distance between their feet, so ikkada base distance between feet em ichudu 32 meters ichudu. Okay, so our question is what? Distance between their tops. Okay, చూడండి ఈ టాప్స్ ఫైండ్ అవుట్ చేయమంటుంది, ఈ టాప్స్ ఫైండ్ అవుట్ చేయమంటుంది మనకి. ఓకే, సో సీ హియర్, సో ఇది 32 మీటర్స్, సో ఇక్కడ చూడండి ఇది కూడా ఏమవుతుంది 32 మీటర్స్ అవుతుంది. ఓకే, సో మనకి ఇది పైథాగరస్ థీరంలో మనం చేయొచ్చు. సో చేయాలంటే ఏం చేయాలి, మనకి ఈ సైడ్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సీ హియర్, ఇది మొత్తం 34 మీటర్స్ అనుకుంటే ఇది మొత్తం 34 మీటర్స్ అయితే, సో ఇది ఎంత, ఇది 10 మీటర్స్. ఓకే, ఇది 10 మీటర్స్ అయితే ఇది ఎంత ఉంటుంది, 34 minus 10 meters na. So 34 minus 10 equals to what? 24. So this is 24 and this is 32 meters square. So opposite side, adjacent side we have, so hypotenuse. So ఇక్కడ hypotenuse find out చేస్తే మనకి ఏం వస్తుంది, సో ఇక్కడ distance between their tops, so tops దూరం వస్తుంది కదా, రైట్. సో height square equal to 24 square plus 32 square. Okay, so we should know squares. So squares మనకు తెలవాలి. సో ఇప్పుడు 24 into 24 చేస్తే మీకు టైం ఎంత వేస్ట్ అవుతుంది. సో 24 square is what? 576 plus 32 square is what? 1024. Okay, so 576 plus 1024 is what? 1024 plus 76, 100 and 1100 plus 500, 1600. So 1600. Okay, height square equal to 1600. So ఈ స్క్వేర్ అంటే ఎంత ఏమవుతుంది, రూట్ 1600. సో 1600 అనేది ఏ స్క్వేర్, 40 స్క్వేర్. ఓకే, height is what? 40. So height is what? So 40 is our, so 40 in meters only. Okay, so 40 meters is our correct option. Second option is correct. Question 111. Okay, so see here, 81 power minus 1 into 3 power minus 5 into 3 power 9 into 64 power 5 by 6 and 3 root 3 power 6. Okay, see, so simplify చేయమంటుండే ఇక్కడ. ఓకే, సో ఈ 81 పవర్ మైనస్ 1 ఉంది, సో 81 ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, see here, మనం 9 స్క్వేర్ రాసుకోవచ్చు. సో 9 ని 3 స్క్వేర్ రాస్తే, see here, 9 స్క్వేర్ రాసుకోవచ్చు. సో 9 ని 3 స్క్వేర్ హోల్ స్క్వేర్ రాస్తే 3 పవర్ 4 రాసుకోవచ్చు. ఓకే, సో ఈ 3లు ఉన్నాయి కాబట్టి నేను 3 కి మార్చుకోవాలి. ఓకే, సో 81 is what? 3 power 4 minus 1 into, see here, 3 power minus 5 into 3 power 9. సో బేసిస్ ఆర్ సేమ్ ఉన్నాయి కాబట్టి పవర్స్ మనం యాడ్ చేయండి లేదా మైనస్ చేయండి. ఓకే, సో 9 minus 5 ఎంత, 4. సో 3 power 4. ఓకే, సో 64 ని మనం ఏం రాసుకోవచ్చు, సో 64 ని 8 స్క్వేర్ రాసుకోవచ్చు. ఓకే, సో 8 స్క్వేర్ రాసుకోవచ్చు, ఆర్ లేదంటే 2 power 6 కూడా రాసుకోవచ్చు. సో see here, 64 ని మనం 8 స్క్వేర్ రాసుకుందాం ముందు. సో 8 స్క్వేర్ into 5 by 6 into, so 3 root 3 అంటే ఏం రాసుకోవచ్చు, 3 power 1 by 3 power 6. ఓకే, సి, సో 3 పవర్, సో 4 into minus 1 చేస్తే ఏమొస్తుంది మనకి, -4 వస్తుంది. సో ఈ -4 ఈ +4 క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ 8 స్క్వేర్ అంటే ఇది చూడండి, 2 1s 2 3s. సో ఇక్కడ 8 ని 8 power 5 by 3 మనకు మిగిలింది, 8 power 5 by 3 ఉంది. సో ఈ 8 ని మనం మళ్ళీ ఏం రాసుకోవచ్చు, 2 క్యూబ్ రాసుకోవచ్చు, 2 into 2 into 2.
సో 2 క్యూబ్ రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి 3 1 3 2 దీన్ని 3 స్క్వేర్ రాసుకోవచ్చు. సో ఈ 3 క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 3 స్క్వేర్ ఉంది. సో 2^5 ఇంటూ 3 స్క్వేర్. సో మనకి ఆప్షన్లో 2^5 ఇంటూ 3 స్క్వేరే ఇచ్చాడు కాబట్టి మనం ఇక్కడికే వదిలేస్తున్నాం. ఓకే, ఒకవేళ 2 ఇంకా సింప్లిఫై చేస్తే 2^5 వాల్యూ అండ్ 3 స్క్వేర్ వాల్యూ రాసి దాన్ని మల్టిప్లై చేసి ఆన్సర్ కూడా రాయొచ్చు. సో ఆప్షన్లో మనకి ఇక్కడికి ఎండ్ చేశాడు కాబట్టి సో 2^5 ఇంటూ 3 స్క్వేర్ ఈజ్ అవర్ ఆప్షన్. సో ఇట్ ఈస్ ఇన్ ద ఆప్షన్ 3, 2^5 ఇంటూ 3 స్క్వేర్. సో ఆప్షన్ 3. ఓకే, అవర్ నెక్స్ట్ క్వశ్చన్ 112. If x plus 1 by x equal to 3, then the value of x power 4 plus 1 by x power 4. Okay, see here. So x plus 1 by x equal to 3 అంటే మనకి x plus 1 by x equal to 3 ఉంది. సో దీన్ని స్క్వేర్, బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే x స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ వస్తుంది. చూడండి, సో దీన్ని స్మార్ట్ ట్రిక్ కూడా చేయొచ్చు, దాని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో a ప్లస్ b హోల్ స్క్వేర్. సో దీనికి బోత్ సైడ్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? సో x స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 1 by x స్క్వేర్ ప్లస్ 2ab. సో 2 ఇంటూ a ఇంటూ b. ఓకే, సి హియర్ ఈ x క్యాన్సిల్ అయిపోతుంది. సో 3 స్క్వేర్ ఏముంది? 9. ఓకే, సో x స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్. సో 2 ఇక్కడ యాడ్ చేస్తుంది కాబట్టి రైట్ సైడ్ తీసుకెళ్తే ఏం చేస్తుంది? సబ్ట్రాక్ట్ చేస్తుంది. సో 9 - 2 ఇస్ వాట్? 7. సో మనకి x స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ అడగలేడు ఇక్కడ, 7 ఆన్సర్ కాదు ఇక్కడ. ఓకే, మనకి ఏమంటుంది? x పవర్ 4 ప్లస్ 1 by x పవర్ 4 అంటుంది. సో మనం దీనికి మళ్ళీ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. ఓకే, స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుంది? సో మళ్ళీ సేమ్ a ప్లస్ b హోల్ స్క్వేర్. సో x పవర్ 4, x స్క్వేర్ హోల్ స్క్వేర్ మీన్స్ x పవర్ 4 ప్లస్ 1 by x స్క్వేర్ హోల్ స్క్వేర్. సో 1 by x పవర్ 4 ప్లస్ 2ab, 2 ఇంటూ x స్క్వేర్ ఇంటూ 1 by x స్క్వేర్. సో అగైన్ క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ. సో x స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. సో నెక్స్ట్ 7 స్క్వేర్ ఇస్ వాట్? 49. సో x పవర్ 4 ప్లస్ 1 by x పవర్ 4 ఈక్వల్స్ 2 ఇక్కడ యాడ్ చేస్తుంది కాబట్టి మనకి రైట్ సైడ్ వెళ్తే మైనస్ చేస్తుంది. సో 49 - 2 ఇస్ వాట్? 47. సో మనకు ఫైండ్ అవుట్ చేయమంది x పవర్ 4 ప్లస్ 1 by x పవర్ 4 కాబట్టి సో x పవర్ 4 ప్లస్ 1 by x పవర్ 4 ఈక్వల్స్ టు 47. సో మనకి ఇక్కడ స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్స్ క్యాన్సిలేషన్ చేయకుండా కూడా చేసుకోవచ్చు. సి హియర్, సో x ప్లస్ 1 by x ఈక్వల్స్ టు 3 ఉంది కదా. సో మనకి x స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ రావాలంటే ఏం చేయాలంటే ఈ ఇక్కడ ఈక్వల్స్కి రైట్ సైడ్ ఉన్నదాన్ని స్క్వేర్ చేసి -2 చేస్తే సరిపోతుంది. సో స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? 3 స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? 9 అవుతుంది. సో 9లో నుండి 2 తీసేస్తే ఏమవుతుంది? 7 అవుతుంది. సో సి హియర్ మనకి 7 అనేది x స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ ఈక్వల్ టు 7. ఓకే, సో దెన్ అగైన్ మనకి x పవర్ 4 ప్లస్ 1 by x పవర్ 4 కావాలంటే మళ్ళీ దీనికి ఇక్కడ ఏదైతే రైట్ సైడ్ ఉందో దానికి స్క్వేర్ చేసి -2 చేసింది. సో 7 స్క్వేర్ ఇస్ 49 అండ్ 49 - 2 ఈక్వల్స్ టు 49 - 2 ఈక్వల్ టు 47. సో ఇక్కడ మ్యాజిక్ ఏం లేదు, లాజిక్ చూడండి. సో ఇక్కడ 2ab కాబట్టి 2x క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇక్కడ రెండు ఈ పొజిషన్లో ఉంటే క్యాన్సిల్ అవుతున్నాయి కాబట్టి ఆ 2ని మనం రైట్ సైడ్ తీసుకెళ్తే మైనస్ అవుతుంది. సో దట్ ఈస్ వాట్ దిస్ లాజిక్. ఓకే, సో దిస్ ఈస్ వాట్ ఆన్సర్ 47. సో 47 ఈస్ ఆప్షన్ 4. సో అవర్ నెక్స్ట్ క్వశ్చన్ 113. 25x square plus 9y square minus 30xy equal to what? So it is very easy question. See here, a plus b into a minus b is what? A square minus b square. A plus b into a minus b is what? So a square minus b square. And a square 5x square 25x square and a b square 3y square 9y square. See here, next extra minus 30xy ఉంది. సో ఇది a plus b into a minus b లో ఉంది, ఇది a plus b into a minus b లోనే ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ రాంగ్ క్లియర్లీ. ఓకే, దెన్ థర్డ్ అండ్ ఫోర్త్ ఆప్షన్. సీ హియర్, a ప్లస్ b హోల్ స్క్వేర్ లో మనకి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ -2ab రాదు, +2ab వస్తుంది. సో a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab వస్తుంది. ఇదేంది? a ప్లస్ b హోల్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ a మైనస్ b హోల్ స్క్వేర్ ఏంది? -2ab వస్తుంది, a మైనస్ b హోల్ స్క్వేర్. సీ హియర్, ఇక్కడ చూడండి a ప్లస్ b హోల్ స్క్వేర్ ఏమొస్తుంది? +2ab అంటే 2 × 5 × 3 అంటే +15xy వస్తుంది. ఓకే, see here, so 25x square plus 9y square plus 15xy వస్తుంది. బట్ our question is what? -30xy ఉంది కాబట్టి సో థర్డ్ ఆప్షన్ ఆల్సో wrong. Okay, see last option 5x minus 3y square. Okay, so a square plus b square minus 2ab. So minus 2ab అంటే minus into 2 into 5 10, 10 into 30 30. So 30 into xy. సో ఆ 30 into xy ఏముంది? సో
ఇది 113 option is what? Fourth option is correct option. Okay, our next and last question is 114. If rupees 5,600 amounts to rupees 7,560 in 4 years, then the rate of interest per annum. So per year rate. So rate is every time per year only. So every time మనకి per year సంవత్సరానికే ఉంటుంది రేట్. ఓకే, దెన్ సో ప్రిన్సిపల్ ఎంత ఇచ్చిండు? 5,600 అనేది ఇచ్చిండు. సో అమౌంట్స్, సో మొత్తం ఎంత అవుతుంది? 7,560 అవుతుంది. సో ఈ మొత్తం కావడానికి 4 years టైం పడుతుంది. సో మొత్తానికి ఫార్ములా ఏంది? అమౌంట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. సో ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? సో అమౌంట్ నుంచి ప్రిన్సిపల్ తీసేస్తే మనకి డిఫరెన్సే మనకి ఇంట్రెస్ట్. ఓకే, సో 7,560 మైనస్ 5,600. Okay, so interest equals to what? 7,560 minus 5,600 is what? 1960. 1,960. Okay, మనకి ఇంట్రెస్ట్ ఉంది, ప్రిన్సిపల్ ఉంది అండ్ టైం కూడా ఉంది. సో రేట్ ఫైండ్ అవుట్ చేసి మనకి. సో వి నో వెల్ నోన్ ఫార్ములా ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు PTR by 100. Okay, so but we want to find our rate of interest. Okay, so R equals to 100 it పోతే ఏమవుతుంది? మల్టిప్లై చేస్తుంది. సో 100 into interest by P into T. Okay, so rate equals to 100 into interest is what? 1,960 by principal 5,600 into time 4 years. Okay, so 2 zeros cancel. So 4 ones are 4 fours are 4 nines are and 0. Okay, so 56. So 56 cancels 8 times and again find 56 sevens are 420. Okay, then again 5s are, so 8.75. so rate equal to 8.75%. so 0.75 means what? 3/4. okay, సో ఇది డెసిమల్లో ఉంది, మనకు ఆప్షన్లో మాత్రం ఫ్రాక్షనల్లో ఉంది. ఓకే, మిక్స్డ్ ఫ్రాక్షన్లు ఉన్నాయి కాబట్టి ఈ 0.75 ఏం రాసుకోవచ్చు మనం? 0.75ని 3/4 రాసుకోవచ్చు. ఓకే, సో 8.75 ఈక్వల్స్ వాట్? 8.3/4%. సో ఆప్షన్ ఈజ్ వాట్? ఫస్ట్ ఆప్షన్ ఓన్లీ అవర్ ఆన్సర్ 8.3/4%. ఓకే, సో దిస్ ఈస్ ద వీడియో ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ TS State 2022 paper 1. so today 12th date 6/2022 mathematics content. okay, so if this video is helpful for your friends and family, just share them.